హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు గనుక కొత్తగా చూస్తున్నారా అయితే ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా మంచి వీడియోలు వస్తాయి. ఈ రోజు బ్రహ్మముడి సీరియల్లో వెన్నెల దొరికితే ఏం చేయాలి అనుకుంటున్నావ్? వెన్నెల దొరికిన తర్వాత ఈ ఇంట్లో నీ స్థానం ఏంటో నీకు తెలుసా అని పెద్దావిడ అడుగుతుంది. నాకు ఇప్పుడు మీ మనవడి మనసులో ఇంట్లో స్థానం ఉందా లేదా అన్నది కాదు, నిజం కావాలి. ప్రశ్నగా మిగిలిపోవడం కంటే ఒంటరిగా మిగిలిపోవడం మంచిది కదా, కావ్య అంటుంది. మరోవైపు అప్పు చేసిన దానికి బాధపడతాడు కృష్ణమూర్తి. ఎందుకు నువ్వు ఇలా చేశావ్ అని అప్పుని అడుగుతాడు. అక్కడ మీడియా ఉంటుందని, ఇంత పెద్ద గొడవ జరుగుతుందని నాకు తెలీదని అప్పు అంటుంది. అయినా నాదే తప్పు. కళ్యాణ్ బాబు నిన్ను తీసుకెళ్తుంటే ఆపలేదు. ఇప్పుడు ప్రశ్నించే హక్కును కోల్పోయాను. ఇప్పుడు నలుగురు మీ గురించి తప్పుగా మాట్లాడుకుంటారు. ఎంతైనా మన హద్దుల్లో మనం ఉండాలి అని చెప్తాడు కృష్ణమూర్తి. కనకం తడాఖా. ఎవరు అడ్డొస్తారో తేల్చుకుంటా ఎందుకు ఉండాలి? మన బిడ్డ ఏం తప్పు చేసిందని ఉండాలి? ఇన్నాళ్ళు నోరు మూసుకుని ఉన్నాను, ఇకపై ఊరుకునేదే లేదు. ఆ రోజు అల్లుడు ఒక బాబును తీసుకొచ్చి నా బిడ్డ అని అన్నాడు. ఏంటని అడిగితే మనదే తప్పుగా మాట్లాడారు. ఇకపై తప్పుగా ఎవరు మాట్లాడినా నేను ఊరుకోను. వసే అప్పు, నువ్వు తప్పు చేయనంతకాలం ఏం చేయాలనుకుంటే అది చేయి. నేను నీకు అండగా ఉంటాను. ఎవరు అడ్డం వస్తే వాళ్ల తాట తీస్తాను అని కనకం అంటుంది. ఊరుకో నాన్న, ఎందుకు ఫీల్ అవుతున్నావు? అమ్మ చెప్పిందనో ఎవరో రెచ్చగొట్టారనో నేను ఏ పని చేయను అని అప్పు అంటుంది. రుద్రాణి చిచ్చు. కావ్య అనుమానం. ఈ సీన్ కట్ చేస్తే హాలులో బిడ్డకు స్నానం చేయించి బట్టలు వేస్తుంది కావ్య. అప్పుడే వచ్చిన రుద్రాణి కావాలనే కావ్యను రెచ్చగొట్టేలా మాట్లాడుతుంది. ఆ తల్లి ఎవరో కాని ఆమె పోలికలు ఏమీ రాలేనట్టు ఉన్నాయి. రాజ్ పోలికలే కనిపిస్తున్నాయి. చాలా ముద్దుగా ఉన్నాడని రుద్రాణి అంటే కావ్య కోపంగా చూస్తుంది. ఇంతలో బిడ్డ వీపుపై ఉండే మచ్చను చూస్తుంది. సరిగ్గా ఇలాంటి పుట్టుమచ్చే ఇక్కడే రాజ్కి కూడా ఉన్నట్టు గుర్తు. వాడిని చిన్నప్పుడు ఎక్కువగా నేనే ఎత్తుకునేదానిలే. నమ్మితే నమ్ము, లేదంటే లేదని వెళ్ళిపోతుంది రుద్రాణి. వీడు ఆయన కొడుకే అయితే ఇలాంటి పుట్టుమచ్చే ఆయనకే ఉంటే వేరే సాక్ష్యాలు వెతుక్కోవడం ఎందుకు? ఈ రాత్రికే తేల్చుకోవాలి అని కావ్య అనుకుంటుంది. పుట్టుమచ్చ కోసం కళావతి పాట్లు అనుకున్నట్టుగానే గదిలోకి వెళ్తుంది. అప్పుడే రాజ్ స్నానం చేసి వచ్చి అద్దం దగ్గర ఉంటాడు. రాజ్ నడుముపై ఉండే పుట్టుమచ్చ చూడటానికి తెగ ప్రయత్నాలు చేస్తుంది కళావతి. రాజ్ బనియన్ ఎత్తి చూడాలని ప్రయత్నిస్తుంది. అప్పుడే రాజ్ ఉలిక్కి పడతాడు. ఏంటి, ఏం చేస్తున్నావ్ అంటూ ఇక్కడ కామెడీ టైమింగ్ అదిరిపోతుంది. రాజ్, కావ్య ఇద్దరూ సరదాగా వాదించుకుంటూ ఉంటారు. సేమ్ ఖుషీ సీనే రివర్స్ గా చూపించారు. ఇక ఇప్పుడు మిస్ కావడంతో ఇవాళ రాత్రికి ఎలాగైనా పుట్టుమచ్చ గురించి తెలుసుకోవాలి అని అనుకుంటుంది కావ్య. రుద్రాణి చిచ్చు. తెలివైన తింగరి అనామిక. మరోవైపు అనామిక గదిలో ఒంటరిగా తిరుగుతూ ఉంటుంది. అప్పుడే రుద్రాణి ఎంట్రీ ఇస్తుంది. జరిగిన దాని గురించి చాలా కోపంగా ఉన్నావని తెలుసు అనామిక అని రుద్రాణి అంటే. ఎంత కోపం ఉన్నా ఏమీ చేయలేకపోతున్నా. ఆ అప్పుతోనే తిరుగుతున్నాడు. ఇప్పుడు నువ్వు కళ్యాణ్ మీద కోపం చూపిస్తే నువ్వు అనుకున్నది సాధించలేం. కాబట్టి నీ కోపాన్ని పక్కన పెట్టి కళ్యాణ్ని పూర్తిగా ఎదగనివ్వు. ఆ తర్వాత ఆ అప్పుని టైం చూపి పక్కకు తప్పించొచ్చు. నువ్వు కళ్యాణ్తో కోపంగా కాకుండా ప్రేమగా ఉండు. అప్పుడే నువ్వు అనుకున్నది సాధిస్తావ్ అని రుద్రాణి చెప్తుంది. మీరు చాలా మంచివారు ఆంటీ. నాకు బాగా హెల్ప్ చేస్తున్నారు. మీ రుణం ఎలా తీర్చుకోగలం అని అనామిక అంటుంది. తింగరి దానావాడు ఆఫీస్కి వెళ్తేనే కదా వాడి చేత తప్పులు చేయించి రాహుల్ని ఎన్డీ పోస్టులో కూర్చోబెట్టగలను అని రుద్రాణి మనసులో అనుకుంటుంది. అనామిక దొంగ ప్రేమ. ఆ తర్వాత కళ్యాణ్ గదికి వస్తాడు. కళ్యాణ్ని చూసిన అనామిక, పాలు లేదా జ్యూస్ తాగుతావా అని అడుగుతుంది.
నాకేమీ వద్దు. చేసిందంతా చేసి ఇప్పుడేం తెలియనట్టు మాట్లాడకు అని కళ్యాణ్ అంటాడు. అయినా ఇప్పుడు ఆ గొడవల గురించి ఎందుకు? మంచిగా ఉండొచ్చు కదా. ఎన్డీ పోస్ట్ అంటే ఎంత పెద్దది. నీకు చాలా గౌరవం పెరుగుతుందని అనామిక అంటుంది. అలాంటి గొప్పలు నీకు నచ్చుతాయి కానీ నాకు నచ్చవు. అయినా మా రాజ్ అన్నయ్య తిరిగి రాగానే నేను తప్పుకుంటాను అని వెళ్ళి పడుకుంటాడు కళ్యాణ్. పుట్టుమచ్చ కోసం కావ్యపాఠ్యం కనిపెట్టేసిన రాజ్ నడుముపై పుట్టుమచ్చ ఉందో లేదో చూద్దామని కళావతి ట్రై చేస్తుంది. అప్పుడే రాజ్ అంతరాత్మ బయటకు వచ్చి సంతోషపడుతూ ఉంటుంది. ఇంతలో రాజ్ లేస్తాడు. హే హే అంటూ అరుస్తాడు. ఏంటిది? ఏం చేస్తున్నావ్ అని రాజ్ అంటాడు. బొద్దింక మీ షర్టులోకి దూరిందని అంటుంది కళావతి. ఆ తర్వాత బొద్దింక ఉందని షర్టు తీస్తాడు రాజ్. పుట్టుమచ్చ లేకపోవడంతో కావ్య కన్ఫ్యూజన్లో పడుతుంది. ఇక్కడ కూడా కామెడీ సూపర్గా ఉంటుంది. కావ్య పడుకుంటూ మనసులో పుట్టుమచ్చ గురించి ఆలోచిస్తుంది. అప్పుడే రాజ్ పుట్టుమచ్చ లేకపోయినంత మాత్రాన నా కొడుకే అని రాజ్ అంటాడు. అది విని కావ్య షాక్ అవుతుంది. ఇక ఇవాటితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది.